హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ మొదలైంది. హెచ్సీఏలో జరిగిన 20 కోట్ల నిధుల గోల్మాల్పై దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది ఈడీ. ఇప్పటికే హెచ్సీఏ కమిటీ మాజీ అధ్యక్ష కార్యదర్శులు, మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్లను విచారించింది. జనవరి మొదటి వారంలో తమ ముందు హాజరు కావాలని మాజీ అధ్యక్షుడు వినోద్కు నోటీసులు కూడా జారీ అయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయని చెప్పి ఏదైతే కమిటీ ఇచ్చిన అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన కమిటీ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే కేసు సంబంధించి వివరాలు తీసుకొని ఈడీ కూడా విచారణ జరిపింది. ఎందుకంటే బీసీసీఐ ఇచ్చిన నిధులే మొత్తంగా దుర్వినియోగం చేశారనే ఆరోపణల మేరకు కమిటీ ఫిర్యాదు చేసింది. అయితే ఆ కమిటీ ఫిర్యాదు మేరకు ఈడీ విచారణ దర్యాప్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా అర్షద్ అయూబ్, మాజీ క్రికెటర్లైన అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ ఇతరును కూడా పిలిచి దాదాపు 2 రోజుల పాటు విచారించింది. వీరితో పాటు వినోద్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మాజీ అధ్యక్షుడైన వినోద్ కు నోటీసులు జారీ చేసి అతను జనవరి మొదటి వారంలో హాజరు కావాలని పేర్కొనడం జరిగింది. అయితే దాదాపు 20 కోట్ల రూపాయల నిధులను హెచ్సీఏకి బీసీఐ కేటాయించినప్పటికీ ఆ నిధులు మొత్తంగా గోలుమాలయ్యాయి. ప్రధానంగా రిపేర్లు కావచ్చు, కొంత సామాగ్రి కావచ్చు, మరికొంత కింద ఉన్న ఏదైతే క్రికెట్ కమిటీలకు డబ్బులు కేటాయింపులకు సంబంధించి వాటిలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయని చెప్పి కూడా కమిటీ గుర్తించి ఆ మేరకు ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన విచారణ చేస్తున్నట్టు ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నిధులకు సంబంధించి శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, వినోద్ వీళ్ళ హయాంలోనే పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయని చెప్పి అప్పటి కమిటీ గుర్తించి ఆ కమిటీ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసింది. అయితే దీంట్లో ఇంకా విచారణ జరుగుతుంది. గతంలోనే ఈడీ మొత్తంగా సోదాలు కూడా నిర్వహించింది. అప్పుడు కూడా కొంత డాక్యుమెంటేషన్ పికప్ చేసింది. అయితే ఇప్పుడు ఈ విచారణలో మరికొన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.